మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అనధికార సీఎంగా వ్యవహరిస్తున్నాడు అనే ప్రచారం రాజకీయాల్లో అయితే గట్టిగా వినబడుతుంది. అధికారులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇటువంటి టైంలో ఆయన మంత్రివర్గ సమావేశాలను కూడా లైట్ తీసుకుంటున్న తీరు తీవ్ర దుమారమే రేపుతుంది. ఐ థింక్ ఇప్పుడు 2-3 క్యాబినెట్ సమావేశాలకు ఆయన అటెండ్ కాలేదు. ఒక్క డిసెంబర్ నెలలోనే మంత్రి నారా లోకేష్ గారు వరుసగా 2 క్యాబినెట్ సమావేశాలకు డుమా కొట్టాడు. ఇందుకు కారణం ఆయన విదేశీ పర్యటన. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నాడు. రీజన్ ఏంటి, కారణాలు ఏంటి? ఒకసారి వైసీపీ వాళ్ళు దీని మీద బాగా స్టడీ చేసి ఆ నిజాలు ఏదో బయట పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాటిమాటికి విదేశీ పర్యటనలు చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక సీక్రెట్స్ అయితే ఉంటుంది. ఆ సీక్రెట్స్ని వైసీపీ వాళ్ళకి బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన సొంత పనుల కోసం వెళ్తే నో ప్రాబ్లం, ప్రభుత్వ ధనంతో ఆయన సొంత పనులు చేసుకుంటే నష్టం. అదేవిధంగా ఆయన ప్రభుత్వ డబ్బులతో సొంత పనులు చేసుకుంటూ మళ్ళీ ఏదో ఒక పెద్ద స్కాములు లాంటివి చేస్తుంటే వాటిని వైసీపీ వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన విదేశీ పర్యటనలు చేయడం వెనుక కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నారా లోకేష్ గారు అయితే చెప్పరు, ఎందుకంటే వాళ్ళంతా కూడా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తుంటారు. క్యాబినెట్ సమావేశాలకు ఒక పవిత్రత అనేది ఉంటుంది. అత్యవసరం అయితే అది కూడా హాజరు కాలేని పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు కూడా క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకుండా ఉండరు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశాల్లో అనేక డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక డెసిషన్స్ కూడా అక్కడ తీసుకుంటూ ఉంటారు. చాలా గొప్ప మీటింగ్ అవన్నీ కూడా. వాటికే మంత్రులు డుమ్మా కొడుతుంటే ఇంకేమనుకోవాలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఇతర మంత్రులు ఇలా చేస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం ఊరుకోరు. కానీ నారా లోకేష్ గారి విషయానికి వచ్చేటప్పటికి అంతా ఆయన ఇష్టారాజ్యంగా మారింది అనడానికి ఒక ఉదాహరణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. డిసెంబర్ 29 తేదీ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి ఆయన వ్యక్తిగత విదేశీ టూర్ వల్ల ఆయన డుమా కొట్టాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నాడు. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళడాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఏకంగా క్యాబినెట్ సమావేశాలను ఎగ్గొట్టి మరీ ఇలా వెళ్ళడం ఏమాత్రం సరికాదు అనేసి కూటమి ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒక ఆయన అభిప్రాయపడుతున్నాడు. డిసెంబర్ నెలలోనే మంత్రి నారా లోకేష్ గారు ఒక పార్టీ మీటింగ్లో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో మీటింగ్ కోసం అని చెప్పేసి అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసింది. ఆ సమయంలో కూడా అంటే డిసెంబర్ 11వ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆనాడు కూడా ఆయన అటెండ్ కాలేదు. ఇందులో ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశానికి కూడా డుమ్మా కొట్టినటువంటి నారా లోకేష్ గారు ఆ మరుసటి రోజు వైజాగ్లో జరిగినటువంటి కాగ్నిజెంట్తో పాటు ఇతర ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు. క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ప్రైవేట్ కంపెనీల ఈవెంట్ల కోసం వైజాగ్లో ల్యాండ్ అయినటువంటి నారా లోకేష్ గారు తన కృషి వల్లే ఇవన్నీ వచ్చాయని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం అక్కడే చేస్తున్నారు. వరుసగా 2 క్యాబినెట్ సమావేశాలకు మంత్రి నారా లోకేష్ గారు డుమ్మా కొట్టిన వ్యవహారం ఏమాత్రం మంచి సంకేతాలు పంపదు అని చెప్పేసి అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటి మీద ఒకసారి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకసారి వీటి మీద పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడప్పుడు మన మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా డుమ్మా కొడుతుంటారు. క్యాబినెట్ సమావేశాలకు మంత్రులు డుమ్మా కొట్టడం అనేది సహేతుకం కాదు. ఒకసారి దీని మీద పునరాలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది.